నమస్తే. ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ అలాగే మార్ఫింగ్ వీడియోలు రాజకీయ నాయకులపైన ప్రధానంగా జరుగుతున్నాయి. దీనిపైన కూడా చర్చ కూడా కొనసాగుతుంది. అయితే తాజాగా మంత్రి సీతక్కపై మార్ఫింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, అవి అసభ్యకరంగా చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసెంబ్లీలో కూడా ప్రధానంగా చర్చ జరిగింది. దీనిపై స్పీకర్ కూడా స్పందించారు. కేటీఆర్ పట్ల కూడా ఇలాంటి సందర్భాలు కూడా అంటే చాలా వ్యాఖ్యలు కూడా దీనిపై ఈ ఒక్క అంశం పైన కూడా మాట్లాడారు. అయితే ఎవరైతే సీతక్కపై చేసిన వ్యక్తులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని సీసీఐలో కాంగ్రెస్ నేత వెంకటనాయక్ అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ ఫిర్యాదు అలాగే ఏం చెప్తారో మరిన్ని విషయాలు ఆయనతో తెలుసుకుందాం. ప్రధానంగా సీతక్కపై ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్విట్టర్లో బాగా మార్ఫింగ్ చేసి ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఆ వీడియో పైన ఫిర్యాదు చేయడానికి గల కారణం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ముందుగా ఎవరైతే మా టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ గారు ఉన్నారో వారి ఆదేశాల మేరకు నేను పోయి కంప్లైంట్ చేయడం జరిగింది సీసీఎస్లో. కంప్లైంట్ అప్పటి వరకు నేను ఆ వీడియో చూడలే. జస్ట్ మా వాళ్ళు ఆదేశాలు ఇచ్చారని చెప్పి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూద్దరులే అనుకుంటే, ఎందుకంటే అది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేని వీడియో. ఎందుకంటే అంత అసభ్యంగా ఉంది, అంత ఘోరంగా ఉంది. వారు చూసిన తర్వాత, పోలీసులు చూసిన తర్వాత వాళ్ళే షాక్ అయ్యారు. అరే, ఒక మహిళ, ఒక ఆదివాసీ మహిళ, కనీసం వారి పట్ల అంటే మంత్రి గారు ఒక గౌరవమైన పొజిషన్లో ఉన్నారు, వారి చేరికైనా గౌరవం ఇవ్వాల్సి ఉంటే కదా, ఎందుకు ఇంత దిగజారి ప్రయత్నించారని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపడ్డారు. సో దానికోసం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకటి గమనించండి అన్న, ఎప్పుడైనా సరే అంటే బీఆర్ఎస్ పార్టీ, నేను నేపథ్యం చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి కేటీఆర్ గారు కూడా ఒక మాటనే, మేము మెడికల్ కాలేజ్ కట్టే బదులు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సోషల్ మీడియాని యాక్టివ్ చేసుకుని కూడా గెలిచేటోళ్ళం. అంటే మీరు ఏదైతే ఆ పని ఆ మాట అన్నారో దాన్ని నిజం చేయడం కోసం అన్ని విధాలుగా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో విధానపరమైన అంశాల మీద చర్చ జరుగుతుంది, సైద్ధాంతిక అంశాల మీద చర్చ జరుగుతుంది, కొంచెం వ్యంగ్యంగా అయినా జరుగుతుంది. వ్యంగ్యం వేరు, ట్రోల్స్ వేరు. కానీ వీరు ట్రోల్స్ ఎంత దారుణానికి దిగజారంటే, పర్సనల్ లైఫ్లో ఒక రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఉంటుంది. అది మనం అధికారంలో ఉన్నా లేకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నా ఒక ఉంటుంది. ఒక మహిళల పట్ల మనం గౌరవంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వాళ్ళ బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేది ఒక మూకలాగా తయారైంది. ఎంత మూకలాగా తయారైందంటే, ఇప్పుడు నేను ఒక మాట తూలినా కూడా నన్ను తీసుకుపోయి బజార్ పాలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. దెర్ ఇస్ నో వాల్యూస్, అసలు వాల్యూస్ లేవు, హ్యూమన్ వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు, ఏం లేవు. జస్ట్ వాళ్ళకి కావాల్సింది పైశాచిక ఆనందం. ఆ పైశాచిక ఆనందం కోసం ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు, సర్పంచ్ల వరకు ఎవరినైనా సరే వాళ్ళు ట్రోల్ చేసి అడ్డదిడ్డంగా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రొపగేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్న, నేను మాట చెప్తున్నా, ఎక్కడ కనబడుతుంది? ఇంకా క్రిటిసిజంకి వాల్యూ ఎక్కడుంది? మా ప్రశ్నించే గొంతుకలను తీసుకుపోయి బయటపడేస్తున్నారు, మా ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నించకుండా చేస్తున్నారంటే, ఇది బిర్లా రంగాలు వచ్చినట్టు అసెంబ్లీలకు ఒకసారి నువ్వు, ఒకసారి మీ బావ, మధ్యలో గ్యాప్ వస్తే మీ నాన్నగారు, ప్రతిపక్ష నేత హోదాలో నాన్నగారు, మీరు వచ్చి అసెంబ్లీ వేదికగా మీరు ఏదో చేద్దామని అనుకున్నప్పుడు ప్రశ్నించే తత్వం ఏడగనబడుతుంది. మీరు చుట్టరు చూపుకి అసెంబ్లీకి రావడం, టైంపాస్ చేయడం, అక్కడ ఏదో ముచ్చట్లు తీసుకొచ్చి టైం వేస్ట్ చేయడం లాంటివి చేస్తున్నప్పుడు కనీసం ప్రజల పక్షాన ప్రభుత్వం ఒక మాట అంటుంది, ఒక మాట క్లియర్ కట్గా ప్రతి విషయాన్ని అజెండాగా పెడుతుంది. ఆ అజెండాల మీద మాట్లాడదామంటే డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దీని మీద చర్చ జరుగుతుంది అసెంబ్లీ మొత్తం మీద. కానీ ఇక్కడ జరుగుతున్న ఇంకో విషయం ఏంటంటే, ఇంకో కుట్ర కూడా చెప్తా. సరే, చర్చోపచర్చలు, మాటలు, తిట్లు ఉంటాయి. ఎందుకంటే అది ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి, అది దేవం నుంచి ఉన్న అంశము. ఎందుకంటే ప్రజల తరపున కొట్లాడాలనుకున్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంగా తూలినా కూడా మేము దాన్ని స్వీకరిస్తాం. కానీ మీరు కావాలదలుచుకొని ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు సభ్యుడి మీద ఫోకస్ చేయకుండా సభ్యుడు వెనకాల ఏమైతే చర్యలు జరుగుతున్నాయో వాటి మీద ఫోకస్ చేసి వాటిని బయటికి తీసుకొచ్చి వాటిని ట్రోల్ రూపంలో మారుస్తున్నారు. ఇదా సభ్యత, సంస్కారం? ఇదా మీరు నేర్పించేది? ఇది కాకుండా నిన్న గౌరవ ఎల్ఎండ్ఏ మినిస్టర్ గారు, అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తే దానికి కేటీఆర్ గారు ఏమని సంజాయిస్తారన్నా? ఏమని ఇవ్వాలి సంజాయిస్తే? నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా అసెంబ్లీలో, పార్లమెంటులో కూడా వీడియోలు తీస్తారు, ఫోటోలు తీస్తారు, అలాంటిది అసెంబ్లీలో ఎందుకు నిషేధం తీస్తే తప్పేంటన్న సందర్భంలో మాట్లాడే ఏం చెప్తాను అంటే, ఒక మాట నేను ఏమంటున్నా అంటే, కనీసం ఈ మాట అనడానికి సిగ్గుశరం ఉండాల్సి ఉండే. చేసిందే పెద్ద చెత్త పని, మీరు చేసిందే పెద్ద, ఇక ఆ బూతులు నేను మాట్లాడలేను, అది నా సంస్కృతి కరెక్ట్ కాదు. మీరు చేసిందే ఇలాంటి పని అయినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడమా, లేకపోతే ఇలాంటి తిరిగి జరగకుండా చూడడం లాంటి బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే మీ నాన్నగారు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన పాత్రను మీరు తీసుకున్నట్టయింది కాబట్టి మీరు జవాబుదారిగా ఉండాల్సి ఉండే. కానీ మీరేం చేశారంటే, పార్లమెంట్లో జరుగుతుందని చెప్పి ఏదైతే వకాల్త పుచ్చడం ఏదైతే ఉందో, ఫస్ట్ జరిగిన అంశాన్ని మీరు సమర్థించడం, సెకండ్ ఇలాంటి అంశాలు జరగడానికి వీలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి చెప్పడానికి వీలైనట్టుంది. అంతే కదనా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇది జరిగిన దాని గురించి వాళ్ళు అపాలజీ చేయలే, మళ్ళీ ఇంకా చేయొచ్చు అని చెప్పి ఆ పార్లమెంట్ అంశాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకురావడం, ఇదేదైతే ఈ రెండు చర్యల ద్వారా ఏదైతే ఉందో, కేటీఆర్ గారు యు ఆర్ అన్ఫిట్ టు క్వశ్చన్ టువర్డ్స్ ద పీపుల్. ప్రజల పక్షాన మాట్లాడడానికి మీరు అన్ఫిట్. ఎందుకంటే మీకు మహిళలంటే గౌరవం లేదు, మహిళల పట్ల గౌరవప్రదంగా ఉండాల్సిన బాధ్యత మీకు లేదు,
లేనప్పుడు మీరు మాట్లాడడానికి అనర్హులు. మేమేమంటున్నామంటే అసెంబ్లీలో ఇది పార్లమెంట్లో ఉన్నాయండి ఇలాంటివి? లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఉన్నాయా? రాజ్యసభలోనో లేకపోతే లోక్సభనో ఒక మెంబర్ ఏదో వీడియో తీయలేదంట, వారు తీసినట్టు ఆరోపణ వస్తేనే వాళ్ళను ఏది సెషన్స్ మొత్తం నుంచి వాళ్ళని బహిష్కరించే ప్రయత్నం చేసిరు. మీకు తెలియదు ఆ విషయం? మీరు చేసిరు మీరందరూ మీకు పార్లమెంట్ సెషన్స్ తెలియదని చెప్పి వాళ్ళని కోసం చేయడం కాకుండా మీరు తెలుసుకుంటే అయిపోతుంది కదా. సో ఇదంతా వీళ్ళు పొందుతున్న పైశాచిక ఆనందానికి ఆధారాలు వెతుక్కొని ఈ పైశాచిక ఆనందాన్ని తెలంగాణ వ్యాప్తం మొత్తం ఇచ్చేద్దామని అనుకుంటున్నారు. మేము ఒక్కటే అంటున్నాం, ఏంటంటే గౌరవ మంత్రి గారి మీద జరగడం మాత్రమే కాదు, రేపు అది మీకే జరగవచ్చేమో కేటీఆర్ గారు. అట్లెందుకు అనుకుంటలేరు? అది ఒక మనిషికి ఒకవైపు జరిగినట్టు కాదు, అది రేపు మీకు జరగవచ్చు, లేకపోతే మీ చెల్లెకి జరగవచ్చు, లేకపోతే మీ నాన్నగారికి కూడా జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. కానీ మేమేమంటున్నాం అంటే ఆ మర్యాదను మీరు ఎందుకు కోల్పోతున్నారు? ఆ విచక్షణను మీరు ఎందుకు కోల్పోతున్నారు? ఎందుకు దాంట్లో ఏదో ఫ్యూల్ పెట్టినట్టు అది మండించే విధంగా మీరు ఎందుకు తయారు చేస్తున్నారు?